నెల్లూరు జిల్లా రాపూరు మద్దెలమడుగు అటవీ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాపూరు ఫారెస్ట్ రేంజర్ మల్యాద్రి విదేశాల్లో పంగోలియన్ అలుగు వన్యప్రాణి లక్షల రూపాయలు ఉంటుందని తెలిపిన అధికారులు వెలిగొండ అటవీ ప్రాంతంలో అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన జీవి పంగోలియన్ అలుగు కూడా ఒకటి. అటవీ శాఖ సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడడం నేరంగా పరిగణిస్తారు. రాపూరు మండలం తెగచర్ల గ్రామ సమీపంలో వెలిగొండ అటవీ ప్రాంతంలో ఇంటెలిజెన్సీ సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అలుగు అనే వన్యప్రాణి విక్రయిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన 6 వ్యక్తులను ఒక మోటార్ బైక్ ను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు ముద్దాయిలను వెంకటగిరి కోర్టుకు తరలించి జడ్జి ముందు ప్రవేశపెడతామని తెలిపిన రాపూరు ఫారెస్ట్ రేంజర్ మల్యాద్రి. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు కాజా రాసుల్, మురళి, చంద్రశేఖర్, చక్రపాణి, షఫీ, రంజిత్ కుమార్, చరణ్ పాల్గొన్నారు. రంజిత్ డిఆర్ మున్సిపల్ డిఆర్ దాసు డిఆర్ అందరూ స్క్వాడ్ ఇరవై 9/1/2026 తేదీన మేము సాయంత్రం 6 గంటలకు మాకు సమాచారం మేరకు అలాగే డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమాచారం మేరకు రాపూరు పెంచులకోన రోడ్డు నియర్ రాపూర్ నందు రాపూర్ దగ్గరగా వాళ్ళు మాకు సమాచారం వచ్చింది. ఒక పంగోలియన్ అలుగు తెలుగులో దాన్ని అమ్ముతున్నారని సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్గా మేము వాళ్ళని డిఆర్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి సమీపంగా వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా 6 మంది ఉన్నారు. 6 మంది వివిధ వివిధ ఊరికి చెందిన వాళ్ళు ఉన్నారు. 2 చెగటర్ల గ్రామానికి చెందిన వాళ్ళు, ఒకరు డక్కిలి, ఒకరు నెల్లూరు దగ్గరకి సంబంధించిన వాళ్ళు, ఈ 2 వచ్చి కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు. 6 మందిని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పంగోలియన్ అలుగును కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పల్సర్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 6 మంది ముద్దాయిల్ని రాత్రి వాళ్ళ పంచనామాల సంవత్సరంలో పంచనామా నిర్వహించి వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి మిడ్నైట్ అర్ధరాత్రి వాళ్ళ ఎట్లా సమాచారంలో బంధువులకు అందించడం జరిగింది. ఇవాళ వాళ్ళందరినీ 6 మంది ముద్దాయిల్ని వెంకటగిరి కోర్టుకి ఆధారపరచడం జరిగింది. విదేశాలకి ఎగుమతి చేస్తారని సమాచారం ఉంది. దాని యొక్క మాంసం చైనీస్ ఎక్కువ తింటున్నారు. మాంసం మీద అట్లా దాంట్లో పోలీసు స్కేల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వాల్యుబుల్ వాడతారు. సుమారు ఎంత లక్షల్లో ఉంటుంది. అందుకని దాని యొక్క అందులో అంతరించిపోతున్న జాతి అది. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన అందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఉంది, ప్రజలందరి మీద కూడా ఉంది. అటవీ ప్రాంతంలో నియర్ బై ఏరియాలో తక్కువ ఉంది. రాపూరు తెగచర్ల మధ్య అటవీ ప్రాంతంలో ట్రేస్ చేస్తున్నట్టు మాకు ముందు నుంచి సమాచారం ఉంది. వీళ్ళ మీద నిఘా డిఆర్ఐ ముందు నుంచి నిఘా ఉంచారు. ఒకరి నుంచి ఒకరిని ట్రేస్ చేయడం ఆధారపరిచి తర్వాత మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు శాంతికి జూకా లేదా శాంతికి